హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు సన్ యూట్యూబ్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకొచ్చాను. అది ఏంటో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు భారతదేశంలో హాట్ టాపిక్ న్యూస్ ఏదైనా ఉంది అంటే అది కుంభమేళానే. అసలు ఈ కుంభమేళా ఎక్కడ జరుగుతుంది? ఈ కుంభమేళా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరగబోతోంది? కుంభమేళాకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి ఎంత నిధులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఈవెంట్‌ని ఎలా జరిపిస్తుంది? అలానే తన ఓన్ స్టేట్ అయిన యూపీ స్టేట్ నుంచి యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత ఖర్చు పెట్టి ఈ ఈవెంట్‌ని అయితే జరుపుతున్నారు. భారతదేశం నుంచి హిందువులందరూ అక్కడికి కదిలి వస్తున్నారు. హిందువులందరూ 40,00,00,000 మంది వస్తారని యోగి ఆదిత్యనాథ్ గారైతే చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా మనం మొదటి టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం. మొదటి టాపిక్ ఏంటంటే 144 సంవత్సరాల తర్వాత అయితే మహాకుంభమేళానైతే జరుపుకోబోతున్నాం. అసలు ఈ 144 సంవత్సరాలు ఎందుకు ఇంత టైం పట్టింది? ఈ మహాకుంభమేళా జరుపుకోవడానికి. అసలు ఈ కుంభమేళాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి? అని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ కుంభమేళాలు ఎక్కడెక్కడ జరుగుతాయని తెలుసుకుందాం. మొదటిగా అయితే 6 సంవత్సరాలకోసారి జరిగేది అర్ధ కుంభమేళా. 12 సంవత్సరాలకోసారి జరిగేది పూర్ణ కుంభమేళా. 144 సంవత్సరాల తర్వాత జరిగేది మహాకుంభమేళా. ఈ విధంగా అయితే జరుగుతాయి. అలానే ఇవన్నీ ఏ ప్లేసెస్‌లో జరుగుతాయి? ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది? అని డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మొదటిగా అయితే నాసిక్, ఉజ్జయిన్, ప్రయాగ్రాజ్, హరిద్వార్ ఈ 4 ప్లేసెస్‌లో అయితే జరుగుతాయి. అలానే అసలు ఈ ప్లేసెస్‌కి ఈ పేర్లు ఎలా వచ్చాయి? అని డీటెయిల్‌గా అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్‌లో కనిపిస్తున్నట్లుగా ఒకవైపు రాక్షసులు, ఒకవైపు దేవతలు ఈ కొండనైతే చిలుకుతూ ఉంటారు. అక్కడి నుంచి అమృతం అయితే బయటికి రావడం జరుగుతుంది. ఆ అమృతం 4 చుక్కలే ఈ చోట్లయితే పడడం జరిగింది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థం కావాలని. డెఫినెట్‌గా దీని గురించి అయితే నేను మీకు వీడియో చేస్తాను సెపరేట్‌గా. ఈ విధంగా అయితే ఈ 4 చోట్ల ఈ ప్లేసెస్‌కి ఈ విధంగా అయితే పేర్లు రావడం అయితే జరిగింది. ఈ విధంగా మహాకుంభమేళాకి ఎవరు ప్రభుత్వాలు ఎంత ఇస్తున్నారని ముందుగా అయితే మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి 2,100 కోట్లయితే రావడం జరుగుతుంది. అంటే కుంభమేళాకైతే ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా యూపీ ప్రభుత్వమైన యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం 5,500 కోట్లయితే ఖర్చు చేయడం జరుగుతుంది. యూపీ ప్రభుత్వం ఇంకొక నిర్ణయం కూడా తీసుకుంది. అది ఏంటంటే 3,000 స్పెషల్ ట్రైన్లు అయితే మహాకుంభమేళాకైతే ఏయడం జరిగింది. ఎందుకు 3,000 ట్రైన్లని మనకు డౌట్ రావచ్చు. ఎందుకంటే చాలామంది ప్రజలు ఈ రైలు మార్గం నుంచే రాబోతున్నారు. 3-4 కోట్ల మంది ఈ రైలు మార్గంని ఎంచుకున్నారు. దానివల్ల ప్రజలు ఏమీ ఇబ్బంది పడకుండా యూపీ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రజలు త్వరగా చేరుకుంటారు. ప్రజల గురించి ఆలోచించి యూపీ ప్రభుత్వం అయితే ఈ డిసిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి సుమారు బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బస్సులు ఎందుకు ఏర్పాటు చేశారంటే యూపీ స్టేట్‌లో మొత్తం బస్సుల్లో ట్రావెల్ చేసేవాళ్ళు అధిక శాతంలో ఉన్నారు. దానివల్ల 7,000 బస్సులనైతే యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనివల్ల బస్సులకు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అక్కడికి చేరుకున్న ప్రజలకి టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు కొన్ని లక్షల్లో అయితే టెంట్లు వేయడం జరిగింది. ఈ విధంగా అయితే యూపీ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అదేవిధంగా ముందుకు కొనసాగుతుంది. ఈ విధంగా ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడకుండా టెంట్లు కూడా ఏర్పాటు చేసింది. ఎందుకు మునుపెన్నడూ లేనట్లుగా యూపీ ప్రభుత్వం ఇలా ఏర్పాటు చేస్తుందని మనందరికీ ఆలోచన రావచ్చు.
ఎందుకంటే ఇది చాలా పెద్ద మహాకుంభమేళా కాబట్టి. ఎందుకంటే సుమారు 144 సంవత్సరాల తర్వాత ఈ మహాకుంభమేళా అనేది రావడం జరిగింది. అధిక శాతంలో భక్తులు వస్తారని గ్రహించి యూపీ ప్రభుత్వం అయితే ఈ డిసిషన్స్ తీసుకుంది. ఇంకా ఎలాంటి డిసిషన్స్ తీసుకుందో చూద్దాం పదండి. అది ఏంటంటే ప్రజలు కరెంటు పోకుండా ఎక్కడా ఇబ్బంది పడకూడదని 3 పవర్ సబ్‌స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉండాలని. అదేవిధంగా యూపీ ప్రభుత్వం ఇంకొక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. యూపీ ప్రభుత్వం. అది ఏంటంటే స్ట్రీట్ లైట్స్‌ని కూడా వేయడం జరిగింది. 60,000 స్ట్రీట్ లైట్స్‌ని అయితే యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఇలా ఏర్పాటు చేశారని మనందరికీ డౌట్ రావచ్చు. ఎందుకంటే ఎవరైనా కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని, ఎక్కడైనా కాంతి ఉండాలని అది దృష్టిలో పెట్టుకొని యూపీ ప్రభుత్వం అయితే ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టాయిలెట్స్‌ని కూడా ఏర్పాటు చేసింది. సుమారు ఎన్ని టాయిలెట్స్‌ని ఏర్పాటు చేసింది అంటే 12,000 టాయిలెట్స్‌ని అయితే ఏర్పాటు చేసింది. ఎందుకు ఇన్ని ఏర్పాటు చేసింది అంటే ప్రజలని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే సుమారు 40,00,00,000 మంది రాబోతున్నారని ఇది యూపీ ప్రభుత్వం అయితే ముందుగానే అంచనా వేసింది. దానివల్ల యూపీ ప్రభుత్వం అయితే ఇలాంటి నిర్ణయాలైతే తీసుకోవడం జరుగుతుంది. అంతకంటే ముందు ఇదే విధంగానే యూపీ ప్రభుత్వం ఇంకొక నిర్ణయం ఏం తీసుకుంది అంటే ఎప్పుడైనా కూడా మహా కుంభమేళాలో అక్కడ ఏమైనా తొక్కిసలాట జరిగితే ఎమర్జెన్సీ కింద 100 బెడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్క్రీన్‌లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పడవ నుంచి అంబులెన్స్‌ని కూడా తయారు చేపడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం. ఇద యూపీ ప్రభుత్వం అయితే ప్రజల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. యూపీ ప్రభుత్వానికి ఇదంతా చేసిన దానికి ఎంత లాభం ఉంది అని నేను మీకు డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సుమారు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి 2,500,00,00,000 అయితే లాభం రాబోతుంది. ఎందుకు ఇంత లాభం రాబోతుంది? ఇలా ఎలా సాధ్యమైంది? అని నేను మీకు డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది ఏంటంటే యూపీ ప్రభుత్వం ఇక్కడ ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడ మహా కుంభమేళాలో అక్కడ ఏవైనా ఎగ్జిబిషన్స్ జరిగితే అక్కడి నుంచి డబ్బులనైతే వసూలు చేస్తుంది. ఈ విధంగా అయితే యూపీ ప్రభుత్వానికి కొంచెం ఇన్‌కమ్ అయితే రాబోతుంది. అదేవిధంగా యూపీ ప్రభుత్వం ఇదొక్క పని కాకుండా వేరే పనులతో, వేరే వస్తువులతో లాభం పొందుతుంది. అవి ఏంటంటే మనకు టెంట్లు వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇంకా కొంచెం రిచ్ టెంట్స్ కావాలి అంటే మనీ పే చేయాల్సిందే. ఈ విధంగా అయితే యూపీ ప్రభుత్వం మనీ ఇన్‌కమ్‌ని సంపాదిస్తుంది. ఎందుకంటే కొందరు ప్రజలు అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. దానివల్ల యూపీ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి ప్రజలు షాపింగ్ చేయడానికి కూడా వస్తూ ఉంటారు. షాపింగ్ చేస్తూ ఉంటారు కూడా. అక్కడ కూడా కొన్ని టెంట్లు ఏర్పాటు చేసుంటారు. వాళ్ళ నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తారు. ఈ విధంగా యూపీ ప్రభుత్వం అయితే ఎంతో కాలంగా అంటే ఎన్నో మార్గాల నుంచి డబ్బుల్ని అయితే వసూలు చేస్తుంది. ఈ విధంగా అయితే యూపీ ప్రభుత్వానికి 2,500,00,00,000 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏం షేర్ చేసుకోవాలంటే ఫారెన్ నుంచి కూడా కొంత భక్తులైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మహాకుంభం మేళాలో అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు ఎవరైనా అక్కడికి వెళ్తే కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇది మహాకుంభం మేళా అయితే వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. జై హింద్.